హైడ్రోజన్ హైడ్రోజన్ అనేది ఇంధనంగా ఉపయోగించడం అనేది ఈ రోజుల్లో ఎక్కువగా మనం వింటూ ఉంటున్నాం. హైడ్రోజన్ని మనం ఫ్యూయల్గా ఉపయోగించవచ్చు, అంటే ఇంధనంగా ఉపయోగించవచ్చు. ఈ హైడ్రోజన్ అనేది ఎలా ప్రొడ్యూస్ చేస్తారు అంటే మనందరికీ తెలుసు, సహజంగానే మనకి H2O ఉంటుంది, అంటే వాటర్ ఉంటుంది. ఈ వాటర్ని ఎలక్ట్రోలైసిస్ అంటారు. ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ ద్వారా మనం ఎనర్జీని ఉపయోగించి దీన్ని ఎలక్ట్రోలైసిస్ చేస్తే హైడ్రోజన్ గాను ఆక్సిజన్ గాను దీన్ని డివైడ్ చేయొచ్చు. అంటే వాటర్ని మనం ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ చేస్తే హైడ్రోజన్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఒక కాంప్లికేషన్ ఉందండి. ఈ ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్కి ఎనర్జీ అవసరం. ఈ ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్కి ఎనర్జీ అవసరం అయితే ఈ ఎనర్జీని మనం డిఫరెంట్ టైప్స్గా ఉపయోగించవచ్చు. అంటే ఏదైనా ఒక పని చేయాలంటే మనకి శక్తి అవసరం. అలానే వాటర్ని హైడ్రోజన్గా మార్చాలంటే కొంత శక్తి అవసరం ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్లో. ఆ శక్తిని కనుక మనం తీసుకునే డిఫరెంట్ సోర్సెస్ని బట్టి ఆ హైడ్రోజన్ మ్యానుఫ్యాక్చర్ని ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. సపోజ్ ఆ శక్తిని ఎనర్జీని కనుక కోల్ ద్వారా తీసుకుంటే, అంటే బొగ్గును మండించి వచ్చినటువంటి పవర్ ద్వారా ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ చేస్తే దాన్ని మనం బ్లాక్ హైడ్రోజన్ అని పిలుస్తారు. అదే ఎనర్జీ సోర్సెస్ అనేది న్యూక్లియర్ ఎనర్జీ నుంచి వచ్చినటువంటి విద్యుత్ని కనుక మనం ఉపయోగించి ఎలక్ట్రోలైసిస్ చేస్తే దాన్ని పింక్ హైడ్రోజన్ అంటారు. అదే న్యాచురల్ గ్యాసెస్ నుంచి కనుక చేస్తే దాన్ని టీ హైడ్రోజన్ అని పిలుస్తారు. అదే సోలార్ ఎనర్జీ కనుక నుంచి, అంటే సోలార్ పవర్ నుంచి కనుక తీసుకున్నట్టయితే దాన్ని మనం ఎల్లో హైడ్రోజన్ అంటారు. ప్రత్యేకంగా సోలార్ ఎనర్జీ నుంచి వచ్చినటువంటి విద్యుత్తుని కనుక ఉపయోగించి ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ చేస్తే. అలా కాకుండా రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఏదైనా కానీ పునరుత్పాదక ఇంధనాలు చాలా మోస్ట్ ఇంపార్టెంట్. వీటిని నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్ అంటారు. సాంప్రదాయేతర ఇంధన వనరులు. రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అంటే పునరుత్పాదక ఇంధనాలు. వీటినే గ్రీన్ ఎనర్జీ అని కూడా అంటారు, హరిత ఇంధనం అని కూడా అంటారు. వీటిలో ఏ పేరు పెట్టి పిలిచినా అవి రెన్యూబుల్ ఎనర్జీస్. రెన్యూబుల్ ఎనర్జీస్ వల్ల ఉపయోగం ఏంటి అంటే ఇవి ఎన్వైరన్మెంట్లోకి పొల్యూషన్ని రిలీజ్ చేయవు, అంటే ఎలాంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఎమిట్ చేయవు ఇవి. దాంతోపాటు సస్టైనబుల్ డెవలప్మెంట్ అనమాట, సుస్థిర అభివృద్ధిని కలగజేస్తాయి. ఎన్వైరన్మెంట్కి ఎలాంటి హాని చేయవు. మనం వాడుతూ ఉంటే ఇవి తరిగిపోవు. ఎగ్జాంపుల్ ఏంటండి, సోలార్ అంటే సౌర విద్యుత్, విండ్ పవన విద్యుత్. ఈ రెండు క్లాసికల్ ఎగ్జాంపుల్స్. అంటే హైడ్రో పవర్ అంటే నీటి ద్వారా తయారు చేసేటువంటి ఉత్పత్తి. స్మాల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ అట్లా చెప్తాం దీన్ని, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్. ఇవన్నీ కూడా రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్. వీటిని ఉపయోగించడం వల్ల తరిగిపోవు అండ్ ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ చేయవు. అలాంటి వాటిని రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అంటారు, పునరుత్పాదక ఇంధనాలు అంటారు. ఈ పునరుత్పాదక ఇంధనాల ద్వారా కనుక మనం ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్లో పునరుత్పాదక ఇంధనాల ద్వారా వచ్చినటువంటి ఎలక్ట్రిసిటీని కనుక మనం ఉపయోగిస్తే, రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ద్వారా వచ్చిన ఎలక్ట్రిసిటీని కనుక మనం ఉపయోగించి ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ చేసి హైడ్రోజన్ కనుక మనం ఉత్పత్తి చేస్తే దాన్ని గ్రీన్ హైడ్రోజన్ GH2 అని పిలుస్తారండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అలా కాకుండా న్యాచురల్ గ్యాస్ కనుక ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్లో ఎనర్జీ కోసం న్యాచురల్ గ్యాస్ని కనుక మనం ఉపయోగిస్తే దాన్ని బ్లూ హైడ్రోజన్ అంటారు. అలానే న్యాచురల్ గ్యాస్ని ఉపయోగించి కార్బన్ క్యాప్చర్ చేస్తే దాన్ని గ్రే హైడ్రోజన్ అంటారు. ఇలా డిఫరెంట్ నేమ్స్తో హైడ్రోజన్ ఉత్పత్తి సహజం. కానీ మనం హైడ్రోజన్ ఉత్పత్తి చేసేటప్పుడు ఆ ఉత్పత్తికి కావాల్సినటువంటి ఎనర్జీని మనం ఎక్కడి నుంచి తీసుకుంటున్నాము అనే దాన్ని కనుక మనం బేస్ చేసుకుంటే గ్రే హైడ్రోజన్ అని, బ్లూ హైడ్రోజన్ అని, ఎల్లో హైడ్రోజన్ అని, ముఖ్యంగా మోస్ట్ ఇంపార్టెంట్ గ్రీన్ హైడ్రోజన్. గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటంటే హైడ్రోజన్ ఉత్పత్తి చేసేటప్పుడు మనం ఎన్వైరన్మెంట్కి హాని చేయనటువంటి రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ని కనుక మనం ఉపయోగించి కనుక ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ చేసి హైడ్రోజన్ని తయారు చేస్తే దాన్ని గ్రీన్ హైడ్రోజన్గా చెప్తారు. అయితే ఎందుకు న్యూస్లో ఉంది ఈ గ్రీన్ హైడ్రోజన్ అంటే, గ్రీన్ హైడ్రోజన్ డెవలప్మెంట్ కోసం ఇండియన్ గవర్నమెంట్కి ఎవరు సపోర్ట్ చేశారంటే వరల్డ్ బ్యాంక్ సపోర్ట్ చేసిందండి. అప్రాక్సిమేట్గా వరల్డ్ బ్యాంక్ $1.5 బిలియన్ లోన్ని ఇండియాకి ఇవ్వటం జరుగుతుంది. దేనికోసం? లో కార్బన్ ఎనర్జీ డెవలప్మెంట్. లో కార్బన్ ఎనర్జీ డెవలప్మెంట్ అంటే కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ కాంపౌండ్స్, కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ లాంటివి తక్కువ ఉత్పత్తి అవ్వాలి. అంటే లో కార్బన్ ఇంటెన్సిటీ ఎనర్జీ సెక్టార్ డెవలప్మెంట్ కోసం ఇండియాకి వరల్డ్ బ్యాంక్ లోన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది $1.5 బిలియన్. అయితే
ఇక్కడ లో కార్బన్ ఎమిషన్స్ దేంట్లో వస్తాయి, మనకి హైడ్రోజన్కి ఎలాంటి ఎమిషన్స్ రావు. మీరు హైడ్రోజన్ ఫ్యూయల్గా బస్సులు కానీ, హైడ్రోజన్ ఫ్యూయల్గా ఫ్యూచర్లో వచ్చే వెహికల్స్ కానీ, హైడ్రోజన్ ఫ్యూయల్ని కనుక మనం ఉపయోగించినట్లయితే అండి కాస్ట్ ఎక్కువ ఉంది కానీ ఇప్పుడు ఫ్యూచర్లో తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఈ హైడ్రోజన్ కనుక ఉపయోగిస్తే ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్లో వాటర్ అనేది బై ప్రోడక్ట్గా వస్తుంది, ఎలాంటి ఎన్వైరన్మెంటల్ హార్మ్ఫుల్ కార్బన్ కాంపౌండ్స్ రిలీజ్ అవ్వవు, అందుకని లో కార్బన్ ఎమిషన్స్ అంటారు దీన్ని. సో అందుకని హైడ్రోజన్, గ్రీన్ హైడ్రోజన్ని బూస్ట్ చేయడానికి, ఎలక్ట్రోలైజర్స్ని ఉపయోగించడానికి, రెన్యూబుల్ ఎనర్జీని ఉపయోగించడానికి ఈ ఫండింగ్ అనేది ఉపయోగిస్తారు. మనకి నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అని ఒక ఇంపార్టెంట్ మిషన్ ఉందండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రీన్ హైడ్రోజన్ని ప్రోత్సహించడం. దాదాపుగా గోల్డ్ పెట్టుకున్నారండి, 2030 వచ్చేసరికి రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ని ఎంత ఉత్పత్తి చేయాలనుకుంటున్నారంటే 500 గిగావాట్స్. పునరుత్పాదక ఇంధనాలని 2030 వచ్చేసరికి 500 గిగావాట్ల సామర్థ్యాన్ని నెలకొల్పాలని అనుకుంటున్నారు. దాంతోపాటు 2070 వచ్చేసరికి నెట్ జీరో ఎమిషన్స్ టార్గెట్గా పనిచేస్తున్నారు. అంటే నెట్ జీరో ఎమిషన్స్ అంటే ఏంటంటే, సపోజ్ ఈ రూమ్లో నేను ఒక 10 యూనిట్ల కార్బన్ని కాంపౌండ్స్ని రిలీజ్ చేశాను అనుకోండి నేను ఉపయోగించడం వల్ల, ఈ 10 యూనిట్ల కార్బన్ కాంపౌండ్ని ఈ రూమ్లోనే నేను అబ్జార్బ్ చేసుకోగలిగితే దాన్ని నెట్ జీరో అంటారు. అంటే కార్బన్ ఎమిషన్స్ రిలీజ్ చేస్తాం ఎంతో కొంత, కానీ వాటిని ఆల్టర్నేటివ్గా తీసేసే మెకానిజం కూడా ఉండాలన్నమాట. దాంతోపాటు అసలు కార్బన్ కాంపౌండ్ యూనిట్స్ చాలా తక్కువగా రిలీజ్ అయ్యేలాగా చూసుకునే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు నెట్ జీరో ఎమిషన్స్ని మనం సాధించడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో మనకి 2 టాపిక్స్ వచ్చినాయండి. ఒకటి వరల్డ్ బ్యాంక్ మనకి ఫండింగ్ ఇచ్చింది దేనికోసం, గ్రీన్ ఎనర్జీని డెవలప్ చేసుకోవడం కోసం. ఆ గ్రీన్ ఎనర్జీ ఏంటి, గ్రీన్ హైడ్రోజన్, దాని మీద ఖర్చు పెడుతున్నారు. వరల్డ్ బ్యాంక్ అనేది ఇంకొక టాపిక్ మనకి ఎకానమీలో ఇంపార్టెంట్. వరల్డ్ బ్యాంక్ అనేది ఎప్పుడైనా కానీ పీపుల్ గుడ్ కోసం, పోవర్టీ ఎలివేట్ చేయటానికి, దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్కి యూజ్ అయ్యేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంది. లైక్ పోలవరం, లైక్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, లైక్ ఎనర్జీ డెవలప్మెంట్ సెక్టార్. సో పీపుల్కి యూజ్ అయ్యేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి లోన్స్ ఇస్తూ ఉంటుంది వరల్డ్ బ్యాంక్. ముఖ్యంగా డెవలపింగ్ కంట్రీస్లో అండ్ లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్లో పోవర్టీని ఎలివేట్ చేయటమే, లేదా పోవర్టీని, పేదరికాన్ని నిర్మూలించడమే దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశంగా చెప్పుకోవచ్చు. వరల్డ్ బ్యాంక్ని సెకండ్ వరల్డ్ వార్ తర్వాత 1944లో స్థాపించడం జరిగిందండి. ఇది ఒక గ్లోబల్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ బ్యాంక్గా దీన్ని పిలుస్తారు. సో లోన్స్ ఇస్తుంది, జీరో ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తుంది, కొన్ని గ్రాంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. పేదరికాన్ని నిర్మూలించడం, రిమూవింగ్ పావర్టీ అండ్ రెడ్యూస్ డెట్ క్రైసిస్. ఎవరైతే అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయో ఆ కంట్రీస్ కనుక అప్పుల్లో కూరుకుపోతే వాటిని అప్పుల్లో నుంచి బయటకు తీసుకురావడానికి కూడా వరల్డ్ బ్యాంక్ అనేది ముందుకు వస్తూ ఉంటుంది. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్. దీని వెనకాల ఏ మినిస్ట్రీ ఉన్నారంటే మినిస్టర్ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్. సో అంటే పునరుత్పాదక ఇంధనాల మంత్రిత్వ శాఖ అనేది దీనికి నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. ఆబ్జెక్టివ్ ఏంటి, అసలు ఎక్స్టెండెడ్ అవుట్కమ్స్ ఏంటి అనేది మనం గమనించినప్పుడు, సో గ్రీన్ హైడ్రోజన్ని ముఖ్యంగా ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి మనం ఎదగాలి. అంటే గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని బాగా పెంచుకోవాలి. తర్వాత ఎనర్జీ ఇండస్ట్రీ మొబిలిటీ సెక్టార్స్లో కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ కాకుండా, కార్బన్ కాంపౌండ్స్ని రిలీజ్ కాకుండా ఉండాలి అంటే పెట్రోల్, డీజిల్ ఇలాంటి వాటిని వాడకాన్ని తగ్గించి హైడ్రోజన్ లాంటి గ్రీన్ ఎనర్జీ వాడకాన్ని ఇంప్రూవ్ చేయాలి. దాంతోపాటు డెవలప్ ఇండిజినియస్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీస్. ఎస్, గ్రీన్ హైడ్రోజన్ని మనం ఇండియాలోనే ఇండిజినియస్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకునేలాగా చేయాలి. వాటిని ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి కూడా మనం రావాలి. దాంతోపాటు నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో 2 కాంపోనెంట్స్ ఉన్నాయండి, 2 రకాలైనటువంటి స్ట్రాటజీస్ ఉన్నాయి. ఒకటి స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్ ప్రోగ్రామ్, SIGHT ట్రాన్సిషన్ ప్రోగ్రామ్. అంటే ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి ఇంధన వనరులు ఏవైతే ఉన్నాయో, పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇవేవైతే ఉన్నాయో వాటిని మనం గ్రీన్ హైడ్రోజన్ని ఉత్పత్తి చేసే అంత స్థాయికి ఇనిషియేటివ్స్ తీసుకొని రావాలి. దాంతోపాటు స్ట్రాటజిక్ హైడ్రోజన్ ఇన్నోవేషన్ పార్ట్నర్షిప్. ఎస్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ కలిసి హైడ్రోజన్ ఉత్పత్తి చేయడానికి ముందుకు రావాలి. ఇవి 2 కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్. అయితే అండి గ్రీన్ హైడ్రోజన్ ప్రజెంట్ మనం చూస్తే ఓల్డ్ అరౌండ్ 350 to 400 రూపీస్ పర్ కేజీ ఉందండి. ఒక్కొక్క కేజీ హైడ్రోజను
350 నుంచి 400 ఉంది. ఈ రేట్ని నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఏం చేయాలనుకుంటుందంటే సప్లై కనుక మీరు ఎక్కువగా పెంచితే ఆటోమేటిక్గా డిమాండ్ తగ్గి ప్రైస్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో అందుకని ప్రొడక్షన్ యూనిట్స్ ఎక్కువగా పెట్టాలి గ్రీన్ హైడ్రోజన్ని ఉత్పత్తి చేసేవి. అప్పుడు 100 kgsకి 100 రూపీస్ పర్ కేజీ రావడానికి అవకాశం ఉంటుంది. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కూడా దీన్ని టార్గెట్ చేస్తుంది. గ్రీన్ హైడ్రోజన్ ఒక్కొక్క కేజీ 100 రూపాయలకి ఇచ్చినట్లయితే ఎక్కువ మంది గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించినటువంటి యంత్రాలను కానీ లేదా వెహికల్స్ని కానీ ఉపయోగించడానికి అవకాశం ఉంటుందన్నమాట. అయితే ముఖ్యంగా 2030 కల్లా నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కొన్ని టార్గెట్స్ పెట్టుకుందండి. అవేంటంటే సో దాదాపు అట్లీస్ట్ 5 మిలియన్ మెట్రిక్ టన్స్ గ్రీన్ హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేయాలి. 5 మిలియన్ మెట్రిక్ టన్స్ గ్రీన్ హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేయాలి. దాంతోపాటు 1 lakh crore కోల్ ఇంపోర్ట్స్ ఆర్ పెట్రోలియం ఇంపోర్ట్స్ని తగ్గించుకోవాలి. మనం కోల్ని, పెట్రోలియంని, డీజిల్ని ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం. ఆ ఇంపోర్ట్ చేసుకునే బదులు హైడ్రోజన్ కనుక దాన్ని రీప్లేస్ చేస్తే ఆ ఇంపోర్ట్ ఖర్చు కూడా తగ్గుతుంది. 1 lakh crore ఇంపోర్ట్ ఖర్చు తగ్గించుకోవాలి. 6 lakhs న్యూ జాబ్స్ని ఈ సెక్టార్లో క్రియేట్ చేసుకోవాలి. తర్వాత 50 మిలియన్ మెట్రిక్ టన్స్ కార్బన్ డైఆక్సైడ్ని ప్రతి సంవత్సరం కూడా ఎమిషన్స్ని తగ్గించుకోవచ్చు హైడ్రోజన్ కనుక మనం ఉత్పత్తి చేస్తే. దాదాపుకి 8 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ని ఈ సెక్టార్లోకి తీసుకురావటం. ఇది 2030 కల్లా గ్రీన్ హైడ్రోజన్ మిషన్ పెట్టుకున్నటువంటి టార్గెట్స్. మనం ఇందాక ఆల్రెడీ చెప్పామండి, గ్రే హైడ్రోజన్ అంటే మనం న్యాచురల్ గ్యాస్ను ఉపయోగించి హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేస్తాం. బ్లూ హైడ్రోజన్ అంటే న్యాచురల్ గ్యాస్ తీసుకొని హైడ్రోజన్ ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ ద్వారా ఉత్పత్తి చేసినప్పటికీ కూడా దీని వచ్చినటువంటి ఎమిషన్స్ కనుక అండర్ గ్రౌండ్లో కార్బన్ సీక్వెస్ట్రేషన్ చేస్తే, అండర్ గ్రౌండ్లో స్టోర్ చేస్తే కార్బన్ డైఆక్సైడ్ని దాన్ని బ్లూ హైడ్రోజన్ అంటారు. గ్రీన్ హైడ్రోజన్ అంటే మనందరికీ తెలుసు రెన్యూబుల్ రిసోర్సెస్తో కనుక ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్లో రెన్యూబుల్ రిసోర్సెస్ నుంచి వచ్చిన ఎనర్జీని కనుక మనం ఉపయోగిస్తే దాన్ని గ్రీన్ హైడ్రోజన్గా చెప్తారనమాట. సో ఇది నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్. పూర్తిగా హైడ్రోజన్కి సంబంధించిన విషయాలు మొత్తాన్ని మనం ఇక్కడ చర్చించడం జరిగింది. నెక్స్ట్, స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ. ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉందండి. రీసెంట్గా ఈ సెరా, స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ ప్లస్ బ్లూ ఆరిజిన్, ఈ బ్లూ ఆరిజిన్ అనేది అమెజాన్కి సంబంధించినటువంటి స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ప్రోగ్రామ్ అండి. అమెజాన్ కోఫౌండర్ అయినటువంటి జెఫ్ బెజోసే దీన్ని కూడా స్టార్ట్ చేశారు. ఒక ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీగా యూఎస్ఏలో స్టార్ట్ చేశారు బ్లూ ఆరిజిన్. మనందరికీ తెలుసు ఎలన్ మాస్క్ స్పేస్ ఎక్స్ని స్థాపించారు. సో ఇప్పుడు బ్లూ ఆరిజిన్ని స్థాపించింది జెఫ్ బెజోస్. మనందరికీ తెలుసు హ్యూమన్ స్పేస్ ఫ్లైట్స్ని కూడా వీళ్ళు ముందు ఇంట్రడ్యూస్ చేస్తామని చెప్పారు. ఆల్రెడీ సక్సెస్ అయ్యారు కూడా. దాంతోపాటు ఇండియాకి సంబంధించినటువంటి ఇస్రోతో ఈ సెరా, బ్లూ ఆరిజిన్, ఇండియా ఈ మూడు కలిసి సో ఒక అగ్రిమెంట్కి వచ్చినాయండి. ఒక 6 పీపుల్ని సో 6 మెంబర్స్ స్పేస్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. స్పేస్లోకి వెళ్ళటం అంటే చాలా ఎక్కువగా దూరం వెళ్ళరండి. ఒక లోయర్ ఆర్బిట్ వరకు వెళ్ళగలుగుతారు. ఒక 600 kilometers అక్కడ వరకు వెళ్ళగలుగుతారు. లేదా మ్యాక్సిమం మనకి కర్మన్ లైన్ అని ఉంటుందండి, 100 kilometers వరకు ఉంటుంది. అక్కడ వరకు వెళ్ళి రాగలుగుతారు అనమాట. సో ఇలా టూరిజం ప్రాజెక్ట్ అనుకోవచ్చు, లేదా స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ప్రాజెక్ట్ అనుకోవచ్చు, ఎట్లయినా మనం అనుకోవచ్చు. సో 6 seats దీంట్లో ఉన్నాయండి. సో న్యూ షెపర్డ్ మిషన్ అనమాట. అంటే బ్లూ ఆరిజిన్ యొక్క రాకెట్ పేరు న్యూ షెపర్డ్ అంటారు. సో ఈ న్యూ షెపర్డ్ రాకెట్లో పైన క్యాప్సిల్ ఉంటుంది. దీంట్లో 6 people కూర్చోడానికి అవకాశం ఉంటుంది. ఇదే ఈ క్యాప్సిల్. ఈ క్యాప్సిల్ని కర్మన్ లైన్ వరకు 100 kilometer ఎత్తు వరకు తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొని వస్తుంది అనమాట. దీనికి ఇండియాతో రీసెంట్గా ఈ అగ్రిమెంట్ జరిగింది. 11 minutes జర్నీ ఇది. సో న్యూ షెపర్డ్ రాకెట్ ఇది ఒక రీయూజబుల్ సబ్ ఆర్బిటాల్ రాకెట్ అనమాట. సో ఆర్బిట్ కన్నా కూడా కొంచెం తక్కువ దూరంలో ఉంటుంది సబ్ ఆర్బిటాలు. సో అందుకని 100 kilometer కర్మన్ లైన్ వరకు వెళ్తుంది అనమాట. ఈ కర్మన్ లైన్ అంటే మన ఎర్త్కి ఎర్త్ అట్మాస్ఫియర్ని, అవుటర్ అట్మాస్ఫియర్ని డివైడ్ చేసి ఒక లైన్గా చెప్పుకోవచ్చు ఈ కర్మన్ లైన్. 100 kilometers తర్వాత మనం పట్టు కోల్పోతాం ఆ ఎన్వైర్న్మెంట్ మీద. సో 100 kilometers వితిన్ 100 kilometersలో మన ఎన్వైర్న్మెంట్లో ఉన్న ఫీలింగ్ మనకు ఉంటుందన్నమాట. సో అవుటర్ ఎన్వైర్న్మెంట్కి, ఇన్నర్ ఎన్వైర్న్మెంట్కి మధ్యలో లైన్నే మనం కర్మన్ లైన్గా చెప్తాం. సో కొన్ని బేసిక్స్ చూద్దాం. సో చూడండి కర్మన్ లైన్ అనేది ఎక్కడుందో, ఇదిగోండి కర్మన్ లైన్ ఇది. సో ఇది వరకు ఎర్త్గా మనం తీసుకుంటే సో ఇదంతా ట్రోపోస్పియరు, ఓకేనండి. ఇది స్ట్రాటోస్పియరు, మీసోస్పియరు. సో డీటెయిల్గా ఈ మ్యాప్లో ఇచ్చాను, ఒకసారి చూడండి. సో ఏరోప్లేన్స్ మనకి స్ట్రాటోస్పియర్లో వెళ్తూ ఉంటాయి. ట్రోపోస్పియర్లో మనకి ఎన్వైర్న్మెంట్ ఉంటుంది. మీసోస్పియర్లో మెట్రాయిడ్స్ ఉంటాయి మనకి. సో థర్మోస్పియర్, ఈ థర్మోస్పియర్ అనేది అవుటర్ స్పియర్గా చెప్తాం మనం. సో మనకి కర్మన్ లైన్ అనేది మీసోస్పియర్కి థర్మోస్పియర్కి మధ్యలో ఉంటుందని చెప్పుకోవచ్చు. అప్రాక్సిమేట్గా 100 kilometers స్పేస్లో ఉంటుంది.
శాటిలైట్స్ మనం చూస్తే 630 కిలోమీటర్స్ వరకు కూడా వెళ్ళగలుగుతాయి అన్నమాట. సో ఎనీవే ఈ కర్మన్ లైన్ వరకు వెళ్ళి సో మళ్ళీ వెనక్కి వస్తుంది. 11 మినిట్స్ జర్నీ అనమాట ఇది. సో ఇది కర్మన్ లైన్ అనేది ఎర్త్ అట్మాస్ఫియర్కి అవుటర్ స్పేస్కి మధ్యలో ఉన్నటువంటి లైన్ని మనం కర్మన్ లైన్గా పిలుస్తాం. నెక్స్ట్ ఒక టెలిస్కోప్స్ ఉందండి మనకి. ఆ టెలిస్కోప్ నేమ్ ఏంటంటే ది లో ఫ్రీక్వెన్సీ ఎరే టెలిస్కోప్. దీన్నే లోఫర్ టెలిస్కోప్ అంటారు. సో ఇది ఒక ఇంటర్నేషనల్ నెట్వర్క్ అనమాట. సో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెలిస్కోప్. ఇది యూరోపియన్ యూనియన్, ముఖ్యంగా ఈ టెలిస్కోప్ నెదర్లాండ్లో ఉందండి. సో దాదాపుగా 1000 కిలోమీటర్స్ డయామీటర్ కలిగి ఉంటుంది. సో డిఫరెంట్ టెలిస్కోప్స్ అన్నీ కూడా వాటి నుంచి వచ్చిన డేటాని కలెక్ట్ చేసి సో ఇది ఇన్ఫర్మేషన్ని మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఇది ఎందుకు న్యూస్లో ఉందో నేను చెప్తాను. అయితే ముందు LOFAR లోఫర్ టెలిస్కోప్ అనేది ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెలిస్కోపు. సో ఇది ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే ఏ టెలిస్కోప్ అయినా కానీ అబ్జర్వేషన్స్ కోసం పెడతారండి. ఇది ప్రత్యేకంగా యూనివర్స్ని అబ్జర్వ్ చేయడానికి ఉపయోగిస్తారు. ముఖ్యంగా లో ఫ్రీక్వెన్సీస్లో యూనివర్స్ని రీసెర్చ్ చేయడానికి, అబ్జర్వ్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుందండి. దాదాపుగా దీని డయామీటర్ 1000 కిలోమీటర్స్ ఉంటుంది. లో ఫ్రీక్వెన్సీ ఎరే టెలిస్కోప్గా దీన్ని చెప్తూ ఉంటారు. నెదర్లాండ్స్లో ఇది ప్రజెంట్ కనిపిస్తూ ఉందండి. సో ఇది LOFAR టెలిస్కోప్ గురించి మనం మాట్లాడుకున్నాం. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే యూనివర్స్ని లో ఫ్రీక్వెన్సీలో అబ్జర్వ్ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. రీసెంట్గా ఇది ఒక ఇంపార్టెంట్ ఫైండింగ్ని కనుక్కుంది. దాన్ని ఏంటో మనం చూద్దాం ఒకసారి. అయితే దానికి వెళ్ళే ముందు ఇంటర్ఫెరోమీటర్ అనే పదాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. సో ఆస్ట్రోనామ్ ఈ టెలిస్కోప్ టెక్నాలజీలో ఈ ఇంటర్ఫెరోమీటర్ అంటే ఏంటంటే చాలా యాంటీనాస్ ఉంటే ఆ యాంటీనాస్ వచ్చిన సిగ్నల్స్ అన్నిటినీ కూడా స్టడీ చేసి ఒక పర్ఫెక్ట్ ఫైనల్ అవుట్పుట్ ఒకదానికి కనుక ఇవ్వగలిగితే దాన్ని ఇంటర్ఫెరోమీటర్ అంటారు. సో ఇంటర్ఫెరోమీటర్ టెలిస్కోప్స్ అంటే అర్థం ఏంటంటే చాలా రకాలైన టెలిస్కోప్స్ యొక్క డేటాని స్టడీ చేసి సింగిల్ డేటాగా ప్రొడ్యూస్ చేయటాన్ని మనం ఇంటర్ఫెరోమీటర్ అంటారనమాట. తర్వాత రేడియో గెలాక్సీ, ఇది ఒక పదం అండి. రేడియో గెలాక్సీ అంటే మనందరికీ తెలుసు అండి. ఇప్పుడు సపోజ్ మనం ఎర్త్ మీద ఉన్నాం. ఎర్త్ ఎక్కడుంది? సన్ అనే సోలార్ సిస్టమ్ దగ్గర ఉంది. ఇది మన ఓన్ సోలార్ సిస్టమ్. ఇలాంటి సోలార్ సిస్టాలు చాలా ఉన్నాయి. వీటన్నిటిని కలిపి మనం యూనివర్స్ అంటారు. ఈ యూనివర్సులు చాలా ఉన్నాయి. సో దీన్ని అంతా ఇలాంటి సోలార్ సిస్టాలన్నీ కలిపితే మనం గెలాక్సీ అంటాం. ఇలాంటి గెలాక్సీలు చాలా ఉన్నాయి. దీనన్నిటిని కలిపి యూనివర్స్ అంటారు. ఇలాంటి యూనివర్సులు చాలా ఉన్నాయి. సో ఇదంతా కూడా ఒక ఇన్ఫైనైట్ ప్రాసెస్ అనమాట. సో ఎనీవే ఇది రేడియో గెలాక్సీ అంటే ఏంటంటే ఏదైనా గెలాక్సీ దూరంగా ఉన్నప్పుడు ఆ గెలాక్సీ నుంచి లో రేడియో ఫ్రీక్వెన్సీస్ వస్తే వాటిని డిటెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. వాటిని రేడియో గెలాక్సీస్ అంటారు. సో అయితే ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం గమనించినట్లయితే ఎందుకు లో ఫ్రీక్వెన్సీ ఎరే టెలిస్కోప్ అనేది న్యూస్లో ఉందంటే రీసెంట్గా ఇది ఒక ఫైండింగ్ చేసిందండి. ఏంటి అని అంటే సో ఇది దూరంగా ఉన్నటువంటి ఒక రేడియో గెలాక్సీని ఫైండ్ అవుట్ చేసింది. సో అందుకనే ఇది రీసెంట్గా న్యూస్లో ఉంది. లో రేడియో ఫ్రీక్వెన్సీస్ని యూజ్ చేసి యూనివర్స్ని అబ్జర్వ్ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. 90 నుంచి 200 మెగావాట్స్ రేడియో ఫ్రీక్వెన్సీస్ని ఇది అబ్జర్వ్ చేస్తుంది అనమాట. సో ఈ రేడియో ఇంటర్ఫెరోమీటర్ని డెవలప్ చేసింది మాత్రం డచ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రేడియో ఆస్ట్రానమీ. ఈ లో ఫ్రీక్వెన్సీ FER ఆర్ లో ఫ్రీక్వెన్సీ ఎరే LOFAR అనేది నెదర్లాండ్స్లో ఉంది. యూరోపియన్ యూనియన్ ప్రాజెక్ట్గా దీన్ని చెప్పుకోవచ్చు అనమాట. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం చూస్తే ఎర్లీ యూనివర్స్ ఎలా ఉంది అంటే ప్రపంచం రాకముందు ఎలా ఉంది, ఈ విశ్వం ఎలా ఉంది, సోలార్ యాక్టివిటీ ఎలా ఉంది, టెరెస్ట్రియల్ అట్మాస్ఫియర్ ఎలా ఉంది, వీటన్నిటి గురించి ఇది అడ్వాన్స్డ్ రీసెర్చ్ చేయడానికి, అబ్జర్వ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది లో ఫ్రీక్వెన్సీ ఎరే అనేది. ఇది సింపుల్గా చెప్పాలంటే టు అబ్జర్వ్ ది యూనివర్స్ అట్ లో రేడియో ఫ్రీక్వెన్సీస్. సో ఇది లో రేడియో ఫ్రీక్వెన్సీస్ దగ్గర యూనివర్స్ని అబ్జర్వ్ చేయడానికి యూజ్ చేసేటువంటి ఒక ఇంపార్టెంట్ టెలిస్కోప్. నెక్స్ట్ ఒక నాసా మిషన్ ఉందండి మార్స్కి సంబంధించి. ఇది లాంగెస్ట్ మార్స్ మిషన్గా చెప్తారు. ఇదే నాసా యొక్క మార్స్ ఒడిస్సీ స్పేస్ క్రాఫ్ట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇది ఎవరి మిషన్ అంటే నాసా మిషన్. ఏ ప్లానెట్ కోసం వీళ్ళు పంపించారంటే మార్స్ కోసం పంపించారు. ఇది లాంగెస్ట్ సర్వైవింగ్ ఎక్సో ప్లానెట్ మిషన్గా చెప్తారు. అంటే ఎక్సో ప్లానెట్ అంటే మన గ్రహం కాకుండా ఇంకో గ్రహానికి సంబంధించినటువంటి రీసెర్చ్ చేయటం కోసం పంపించినటువంటి అత్యధిక ఎక్కువ కాలం ఉన్నటువంటి మిషనే ఈ మార్స్ ఒడిస్సీ స్పేస్ క్రాఫ్ట్.
దీన్ని 2001లో లాంచ్ చేశారండి. ఇది ఎందుకు న్యూస్లో ప్రజెంట్ ఇప్పుడు ఉందో చెప్దాం ఒకసారి. దానికన్నా ముందు ఒడిస్సీ స్పేస్ క్రాఫ్ట్ గురించి చూద్దాం. సో ఇది మార్స్ సర్ఫేస్, అంగారకుడి యొక్క ఉపరితలాన్ని రీసెర్చ్ చేయడానికి, క్లైమేట్ అక్కడి వాతావరణాన్ని రీసెర్చ్ చేయడానికి, జియాలజీ అక్కడ ఉన్నటువంటి సాయిల్ ఎలా ఉంది, అక్కడ ఉన్నటువంటి రాక్స్ ఎలా ఉన్నాయి, వీటన్నిటి మీద పూర్తిగా మౌంటైన్స్ ఎలా ఉన్నాయి, సో వీటన్నిటి గురించి రీసెర్చ్ చేయడం కోసం అక్కడ ఈ మిషన్ని పంపించడం జరిగింది మార్స్ మీదకి. సో ఇది వాటర్ సైన్స్ గురించి, తర్వాత ప్లానెట్ సర్ఫేస్ని మ్యాప్ చేయటం, తర్వాత రేడియేషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఫ్యూచర్లో హ్యూమన్స్ని పంపిస్తే అనే దాని గురించి కూడా రీసెర్చ్ చేస్తూ ఉంటుందండి. అండ్ కమ్యూనికేషన్ రిలేగా కూడా పనిచేస్తుంది. అదర్ మిషన్స్ని మనం ఉపయోగించినప్పుడు కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. సో ఇది 2007లో అప్పటికి యాజ్ ఆఫ్ ఏప్రిల్ 2007కి చూస్తే లాంగెస్ట్ ఆపరేటింగ్ స్పేస్ మిషన్గా మిగిలిపోయింది ఇది. తర్వాత ఇది కొన్ని ఫైండ్ అవుట్స్ని చేసిందండి. సౌత్ పోలార్ క్యాప్ దగ్గర వాటర్ ఐస్ ఉన్నట్టు, గ్రానైట్ రాక్స్ ఉన్నట్టు, కోల్డ్ అండ్ డ్రై పాస్ట్ ఉన్నట్టుగా, ఇంతకుముందు కోల్డ్ అండ్ డ్రైగా ఉన్నట్టు ఇది కొన్ని ఫైండింగ్స్ని అయితే చేసింది. ఇది మార్స్ ఒడిస్సీ స్పేస్ క్రాఫ్ట్, సో డెవలప్డ్ బై నాసా. సో అయితే ఎందుకు ఇంకొన్ని పాయింట్స్ చూసి ఎందుకు ఇది న్యూస్లో ఉందో చెప్దాం. సో మార్స్ దగ్గర ఒక ఇంపార్టెంట్ వాల్కనోని ఇది ఫైండ్ అవుట్ చేసిందండి. ఒడిస్సీ స్పేస్ క్రాఫ్ట్ అనేది మార్స్ మీద రీసెర్చ్ చేస్తూ ఒక ఇంపార్టెంట్ ఫైండింగ్ని చూసింది. ఏంటంటే ఒలంపస్ మోన్స్ అనేటువంటి ఒక వాల్కనోని ఇది ఫైండ్ అవుట్ చేసింది. అంటే ఒక అగ్నిపర్వతం భూమి మీద ఎలా అయితే ఉంటుందో మార్స్ మీద కూడా ఉందని చెప్పింది. అదే ఒలంపస్ మోన్స్. ఈ ఒలంపస్ మోన్స్ అనేది 27 కిలోమీటర్ల ఎత్తులో ఉందండి. అప్రాక్సిమేట్గా మనం చూసినట్లయితే మౌంట్ ఎవరెస్ట్ కన్నా కూడా 3 రెట్లు అధికమైనటువంటి హైట్ ఉంది. సో దాదాపుగా 550 కిలోమీటర్ల బేస్ కలిగి ఉంది ఇది. సో ఇది ఒక షీల్డ్ వాల్కనో లాగా ఉందన్నమాట. షీల్డ్ వాల్కనో లాగా స్పేస్ ఉంది. సో ఒలంపస్ మోన్స్ అనే ఒక షీల్డ్ వాల్కనోని మార్స్ మీద ఫైండ్ అవుట్ చేసింది ఈ ఒడిస్సీ స్పేస్ క్రాఫ్ట్ అనేది. షీల్డ్ వాల్కనో అంటే ఏంటంటే అండి, సో ఇలా ఉంటుందండి షీల్డ్ వాల్కనో. షీల్డ్ అంటే ఏంటంటే మనం సపోజ్ యుద్ధానికి వెళ్ళేటప్పుడు షీల్డ్ పట్టుకుంటారు కదా, ఆ షీల్డ్ని కనుక మనం ఇట్లా తిప్పి బోర్లిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. పైన ఎక్కువగా ఉంటుంది, ఎట్లా ఉంటుంది అనమాట షీల్డ్ వాల్కనో. సో అందుకనే సో విస్కస్ లావా అనేది ఎరప్ట్ అవ్వటం వల్ల సో ఎక్కువగా మనకి లావా అనేది ఇట్లా ఫ్లో అవుతుంది, ఇట్లా పొంగుతుంది అనమాట. దీన్ని షీల్డ్ వాల్కనో అంటారు. అనేక రకాలైన వెంట్స్ ఉంటే దాన్ని కాంపోజిట్ వాల్కనో ఆర్ స్ట్రాటో వాల్కనో అంటారు. ఇలా ఉంటే దీన్ని లావా డోమ్ అంటారు. ఇలా ఉంటే దీన్ని సిండర్ కోన్స్ అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ షీల్డ్ వాల్కనో అనమాట. సో షీల్డ్ వాల్కనో అంటే షీల్డ్ని మనం బోర్లు ఇస్తే ఎలా అయితే పైన షీల్డ్ లాగా ఉంటుందో, చాలా లార్జ్ బేస్ ఉంటుందండి పైన, సో దాన్ని షీల్డ్ వాల్కనో అంటారనమాట. సో ఎనీవే ఈ షీల్డ్ వాల్కనోనే ఒలంపస్ మౌన్స్ అనే షీల్డ్ వాల్కనోని మార్స్ మీద సో కనిపెట్టడం జరిగింది. ఎవరు కనిపెట్టారంటే మార్స్ ఆర్బిటార్ లేజర్ అల్టిమీటర్ కనిపెట్టింది. ఇది పార్ట్ ఆఫ్ ది ఒడిస్సీ మిషన్. ఓకేనండి. సో ఇది మనకెందుకు న్యూస్లో ఉన్నదనేది మనకు పూర్తిగా ఇక్కడ అర్థమైంది. సింపుల్గా దాన్నే చెప్తున్నారు. లార్జెస్ట్ వాల్కనో ఉందంట సోలార్ సిస్టంలో. ఆ లార్జెస్ట్ వాల్కనో ఏంటి? ఒలంపస్ మోన్స్. దీన్ని రీసెంట్గా మార్స్ ఒడిస్సీ ఆర్బిటార్ అనేది కనిపెట్టింది. సో అది ఏ సంస్థకు సంబంధించిందంటే నాసాకి సంబంధించిందండి. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం మనం ఆల్రెడీ మాట్లాడుకోవటం జరిగింది. నెక్స్ట్ హెల్త్కి సంబంధించిన ఇష్యూ అంటే డౌన్ సిండ్రోమ్. డౌన్ సిండ్రోమ్ అనేది రీసెంట్గా న్యూస్లో చూస్తున్నాం. ఈ డౌన్ సిండ్రోమ్ అంటే ఏంటంటే అండి, క్రోమోజోమ్స్ మనకి 21 ఉంటాయి అనుకోండి. ఈ 21 క్రోమోజోమ్లో ఎక్స్ట్రా క్రోమోజోమ్ కూడా వస్తుందండి. ఆర్ పార్షల్ కాపీ ఆఫ్ ది ఎక్స్ట్రా క్రోమోజోమ్గా చెప్పుకోవచ్చు. అంటే ఎక్స్ట్రా ఆర్ పార్షల్ కాపీ ఆఫ్ క్రోమోజోమ్ 21. సో ఒకసారి చూడండి, క్రోమోజోమ్ 21ని మనం గమనించినట్లయితే ఇక్కడ ఎక్స్ట్రా ఇంకొక క్రోమోజోమ్ యాడ్ అవుతుందండి. దానివల్ల జెనెటికల్ మ్యూటేషన్స్ జరిగి జెనెటికల్ ప్రాబ్లమ్స్తో సో కొంత ఈ డిసీజ్ డౌన్ సిండ్రోమ్ రావటం జరుగుతుంది. దీన్నే ట్రైసోమీ 21 అనే పేరుతో కూడా పిలుస్తారు. ఇది ఒక జెనెటిక్ కండిషన్స్ అనమాట. సో ఏ పర్సన్ బోర్న్ విత్ ఎక్స్ట్రా ఆర్ పార్షల్ కాపీ ఆఫ్ క్రోమోజోమ్ 21 వీ కాల్ ఇట్ యాజ్ డౌన్ సిండ్రోమ్. సో ఈ ఎక్స్ట్రా క్రోమోజోమ్ బ్రెయిన్ డెవలప్మెంట్ని, బాడీ డెవలప్మెంట్ని, తర్వాత ఇంటలెక్చువల్ డిసేబిలిటీని అంటే వాళ్ళ మేధో సంపత్తి, మెదడు పెరిగేటువంటి సామర్థ్యాన్ని తగ్గించడం, తర్వాత సర్టెన్ మెడికల్ ఇష్యూస్ని కలగజేయటం ఈ డౌన్ సిండ్రోమ్ చేస్తూ ఉంటుంది. సింపుల్గా చూడండి, ఈ పాప మొత్తం చూడటానికి బాగానే ఉంది, కానీ ఐ ఎఫెక్ట్ అయింది. సో ఎక్స్ట్రా క్రోమోజోమ్ ఇలా ఎఫెక్ట్ చేస్తుందండి. సో అంటే ఎక్స్ట్రా క్రోమోజోమ్ అనేది బ్రెయిన్ అండ్ బాడీ డెవలప్మెంట్ మీద సో అడ్వర్స్ ఎఫెక్ట్ని చూపిస్తుంది. ఇది వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి కాదండి.
ఫీటల్ డెవలప్మెంట్ ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు జరిగేటువంటి మ్యుటేషన్గా చెప్పుకోవచ్చు దీన్ని. సో వీళ్ళని ఎలా క్యూర్ చేయాలి, అసలు యాక్చువల్గా క్యూర్ లేదండి ఇలాంటి వాళ్ళకి, కానీ స్పీచ్ థెరపీ చేయటం, స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ నడపటం, ఫిజికల్ అండ్ ఆక్యుపేషనల్ థెరపీ చేయించడం, అంటే వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ అయ్యేలాగా సైకలాజికల్ మెథడ్లో మాత్రమే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఈ డౌన్ సిండ్రోమ్ని కొంత క్యూర్ కాదు కానీ కొంత సరి చేయడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే లాంగ్ టర్మ్లో దీనికి క్యూర్ లేదని చెప్పుకోవాలి. ఇది ఎక్స్ట్రా క్రోమోజోమ్ రావటం వల్ల క్రోమోజోమ్ 21లో ఈ డౌన్ సిండ్రోమ్ అనేది వస్తుంది. సో ఫస్ట్ కేసు మనకి నెదర్లాండ్స్లో కనిపించిందండి. సో దీన్ని ట్రైసోమీ 21 అనే పేరుతో కూడా పిలుస్తారు. ఎక్స్ట్రా క్రోమోజోమ్ దీనికి అటాచ్ అవ్వటం వల్ల వస్తుంది. సో ఎర్లీ ఫీటల్ డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇది వస్తుంది. ఇన్హెరిటెడ్గా రాదు, సాంప్రదాయం ప్రకారం అయితే వంశపారంపర్యంగా వచ్చిందైతే కాదు ఇది. నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ ప్లాంట్ ఉందండి, దాన్ని సెన్నా స్పెక్టాబిలస్ అంటారు. ఈ సెన్నా స్పెక్టాబిలస్ అనేది ఇలా మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటామండి. సో ఇలా కనిపిస్తూ ఉంటుంది, ఎల్లో ఫ్లవర్స్తో మనకు కనిపిస్తూ ఉంటుంది. సెన్నా స్పెక్టాబిలస్ అంటారు దీన్ని. ఇది రీసెంట్గా వాయనాడ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఎక్కువగా మొలుస్తూ ఉన్నాయండి. ఈ ట్రీలు ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. వీటిని రిమూవ్ చేయాలని ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఎన్వైరన్మెంటల్ ఆర్గనైజేషన్ సర్క్యులర్ని జారీ చేయడం జరిగింది. ఎందుకు అంటే ఈ సెన్నా స్పెక్టాబిలస్ అనేది ఒకటి నీడనివ్వటానికి ఉపయోగపడుతుందండి. సో నీడనిస్తూ ఉంటుందన్నమాట. అండ్ రెండోది ఎక్కువగా నీడనిస్తూ ఉంటుంది. రెండోది వుడ్ కోసం, ఫైర్ వుడ్ కోసం దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఈ రెండు యూజెస్ ఉన్నాయి. అయితే ఇది ఒక ఇన్వేజివ్ స్పీసీ అయింది ఇండియాలో. ఎందుకంటే అండి ఇది ఎక్కువగా ఆఫ్రికా, సౌత్ అమెరికా, సెంట్రల్ అమెరికా, ముఖ్యంగా సెంట్రల్ అండ్ సౌత్ అమెరికాలో నేటివ్ స్పీసీ అక్కడ. కానీ ఇండియాలో ఇది ఇన్వేజివ్ స్పీసీ అండి. ఇన్వేజివ్ స్పీసీ అంటే ఏంటంటే అది యానిమల్ కానీ ప్లాంట్ కానీ. ఇన్వేజివ్ స్పీసీ అంటే ఏంటంటే మనకి ప్రాంతానికి తగ్గట్టుగా ఒక సపోజ్ ఈ ఏరియా తీసుకున్నారనుకోండి, ఈ ఏరియాలో ఈ ఎన్వైరన్మెంట్కి తగ్గట్టు కొన్ని ప్లాంట్స్ అనేవి మొలుస్తాయి. అలా కాకోకుండా ఎక్కడో వేరే దగ్గర నుంచి ఒక ప్లాంట్ని తీసుకొచ్చి ఇక్కడ మనం నాటామనుకోండి, ఈ ఎన్వైరన్మెంట్కి తగినటువంటి పరిస్థితుల్లో మొలిచే వాటి మీద అది ఎఫెక్ట్ చూపించి ఇది బాగా పెరుగుతూ వాటిని పెరక్కోకుండా చేసి, సో దీని ఎఫెక్ట్ అనేది ఇది గ్రోత్ ఎక్కువై మిగతా వాటన్నిటిని కూడా చంపేస్తూ ఉంటుందండి. అలా నేచర్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. వాటిని ఇన్వేజివ్ ప్లాంట్స్ అంటారు. ఇది ఒక ఇన్వేజివ్ ప్లాంట్. సెన్నా స్పెక్టాబిలస్ అనేది కూడా ఒక ఇన్వేజివ్ ప్లాంట్. ఇది యాక్చువల్గా నేటివ్ ఎక్కడ, సౌత్ సెంట్రల్ అమెరికా. ఇన్వేజివ్ ప్లాంట్ ఎక్కడైంది, ఇండియాలో అయింది. ఎందుకంటే ఇండియాలో ఎక్కువ మొలిచి మిగతా ఇండియాలో ఉన్న ప్లాంట్స్ అన్నింటినీ కూడా ఎక్కువ గ్రోత్ లేకుండా చేస్తాయి అన్నమాట. సో నేటివ్ స్పీసీస్ని థ్రెటన్ చేస్తుంది. సో ఇది ముఖ్యంగా ఫ్యూయల్ వుడ్ అంటే ఫైర్ వుడ్ కోసం అండ్ షేడ్ నీడ కోసం దీన్ని వేసేవారనమాట. ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ ప్రకారం ఇది లీస్ట్ కన్సర్న్గా ఉందండి. సో దీనివల్ల ఇవి చనిపోవటం వల్ల ఇవి ఎక్కువ నెంబర్గానే ఉన్నాయి. సో ఇవి ఎక్కువ థ్రెటన్లు అయితే లేవు ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ప్రకారం. సో వాయనాడ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇక్కడ ఉందండి, ఇక్కడ ఉంది. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ పార్క్స్ మనం కేరళ చూస్తే సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్కు, తర్వాత తట్టాకేడ్ బర్డ్ శాంక్చురీ ఉంది ఇక్కడ, తర్వాత పెరియార్ నేషనల్ పార్క్ మోస్ట్ ఇంపార్టెంట్, తర్వాత అస్తముడి లేక్ కూడా ఇక్కడ ఉందండి. కొన్ని ఇంపార్టెంట్ మీరు చూసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే వాయనాడ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇంపార్టెంట్. ఇది మనకి కర్ణాటకకి, తమిళనాడుకి, కేరళకి బార్డర్లో ఉంటుంది. తర్వాత ఎరావికులం నేషనల్ పార్క్ కూడా ఉంటుంది, అండ్ పెరియార్ నేషనల్ పార్క్. ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ అండి.